గ్రాండ్ కుకింగ్ రియాలిటీ షో ఇప్పుడు మన తెలుగులో. కుకింగ్ మీద ప్యాషన్తో చాలా మంది ఆంధ్ర తెలంగాణ కాకుండా ఆల్ అక్రాస్ ఇండియా నుంచి వచ్చారు. ప్రపంచమంతటా పేరుగాంచిన బ్రహ్మాండమైన షో మాస్టర్ షెఫ్ 40కి పైగా దేశాల్లో ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్న గ్రాండ్ కుకింగ్ రియాలిటీ షో మొట్టమొదటిసారిగా తెలుగులో మన ముందుకు వస్తోంది. పల్లె నుండి మెట్రోపాలిటన్ సిటీ వరకు కుకింగ్ మీద ప్యాషన్ తో ఉన్న చాలా మంది రంగంలోకి దిగారు. కొత్త ఆలోచనతో సరికొత్త వంటకాలతో మరింత కొత్తగా చూపించారు. ఇంతటి మెగా ఆడిషన్ లో ఎంతమంది మాస్టర్ షెఫ్ కిచెన్ లోకి అడుగు పెడతారు? పైన వచ్చిన అప్లికేషన్ 10,000 రకాల వంటలు. సో ఫైనల్ గా సెలెక్ట్ అయిన వారు ఇప్పుడు మాస్టర్ షెఫ్ కిచెన్ లోకి రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. స్టార్ట్ అయ్యేది కళ్ళతో. ఈ షో కూడా కళ్ళకు కూడా ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఎందుకంటే అఫ్ కోర్స్ అంత బ్యూటిఫుల్, గార్జియస్ అండ్ ఫెంటాస్టిక్, సూపర్ టాలెంటెడ్ తమన్నా మిమ్మల్ని విజయ్ సేతుపతి గారు బేబీ అంటే బాయ్ బేబీ గారు స్టేజ్లు కొత్త కాదు. బోరెడని అవార్డ్ ఫంక్షన్స్లో ఆయన హోస్టింగ్ కూడా విన్నాం. ఇప్పటికీ అవి వైరల్ అవుతూనే ఉంటాయి, ట్రెండింగ్లో ఉంటూనే ఉంటాయి అనమాట. సో ఎస్, ఫస్ట్లీ థ్యాంక్స్ అందరికి ఇక్కడ వచ్చినందుకు. ఫస్ట్ సెలబ్రిటీ గెస్ట్ ఆన్ మాస్టర్ షెఫ్ తెలుగు గారు పిలిచినందుకు ఇన్నోవేటివ్ ఫిల్మ్ స్టూడియో అండ్ ఎన్నోమోకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ టైం పిలిచినప్పుడు అరే అసలు వంటనే చూస్తున్నాను. నిజంగా ఇది మామూలుగా తినేవాడిని, కానీ ఎప్పుడు ఒకటి ఏమైనా రుచికరంగా ఉంటే ఎందుకు అది బాగుంది, ఎందుకు ఇంత టేస్టీగా ఉందని ఎప్పుడు ఆలోచించలేదు. బట్ ఆ షో చూడడం నుంచి నేను నిజంగా వంట మీద ఇంకా నేను అటెంప్ట్ చేయలేదు, కానీ అట్లీస్ట్ ఒక ఇంట్రెస్ట్ అయితే కలిగింది నాకు. అండ్ షో షూట్ చేసి బెంగళూరు నుంచి రిటర్న్ వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ లాగి మేము బిసిబెల్లాబాద్ ఆర్డర్ చేసుకున్నాం. చాలా బాగుంది అని చెప్పి ఆర్డర్ చేసుకున్నాం. తిన్నప్పుడు అంత ఎక్సైటింగ్ అనిపించలేదు. అండ్ మై ఇన్నర్ మాస్టర్ షెఫ్ కిడ్డినాడు. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే, దీనికి యూనో మా షోలో మా గెస్ట్ చెప్పినట్టు ఆలోచన, ఆస్వాదన, అలంకరణ, ఒక ఫుడ్ చేసిన పదార్థాన్ని అందంగా ఉండాలంటే 3 ఉండాలని. సో ఆ అలంకరణ చూసి పడిపోయింది తప్ప యాక్చువల్గా తిన్నప్పుడు ఆస్వాదన అంత గొప్పగా లేదు. సో అలాగే ఇప్పుడు ఏమైనా ఒక విషయం తింటుంటే నాకు ఆ షెఫ్ ఏం చేసుకుంటారు, దాంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అని ఐ వాజ్ నాట్ ఇంతకుముందు ఇప్పుడు నేను కుకింగ్లో అంత ఇంట్రెస్ట్ నాకు కలగలేదు. బట్ ఈ షో చూసాక అంతగా కలిగింది. సో నాకే ఎంత కలిగింది అంటే ఇంకా ఐఎమ్ షూర్ అందరికీ ఫుడ్ వండే కానీ లేకపోతే ఇష్టంగా తినే వాళ్ళందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. సో ఇక్కడ పిలిచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు ఇన్నోవేటివ్ ఫిల్మ్ స్టూడియో అండ్ ఆల్ ద షో ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ. అండ్ మీ అందరికీ చెప్పాలి, తమన్నా ఇస్ డూయింగ్ గ్రేట్ జాబ్ యాజ్ అ హోస్ట్. ఆమె ఊపిరి సినిమాలో తెలుగు డైలాగులు చెప్పారు, మొన్న ఇంకొక సినిమాకి డబ్బింగ్ చెప్పారు. సో సినిమా డైలాగులు అంటే అన్ని ముందే ఇస్తారు కాబట్టి ఆమె చెప్పారన్న ఆ డెడికేషన్ నేను సర్ప్రైజ్ అవ్వట్లేదు. బట్ ఇంప్రాంప్టు లైవ్ ఒక షోని తీసుకుని తన మీద వేసుకుని ఒక హోస్ట్ చేసి ఇంత అద్భుతంగా చేయడం అనేది మామూలు విషయం కాదు. ఐ రియలీ అడ్మైర్ అండ్ రెస్పెక్ట్ టు యు. కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ హియర్. నువ్వు అన్నట్టే టైమర్ పెట్టుకున్నారు వచ్చాను, నేను బయలుదేరుతాను. అయ్యో మాట్లాడలేదు కాదు, కానీ మీరు ఉండాలి, ఫోటో కోసం మీరు ఉండాలి కొంచెంసేపు, మీ స్పీచ్ అయినా కూడా. సో ఇప్పుడు ఏమైనా వండాలనుకుంటున్నారా మీరు? తర్వాత ఇంట్లో ఏమైనా వండితే తినాలనుకుంటున్నాను. ఓకే, మన షెఫ్స్ పంపించేస్తారు, ప్రాబ్లం లేదు. సో మాస్టర్ షెఫ్కి ఎప్పుడైనా వచ్చేసి మీరు. సో థ్యాంక్ యూ సో మచ్. ముందు మీరు ప్రోమో చూశారు కాబట్టి చెప్పాలి, మీ పని కరెక్ట్గా చేస్తున్నాను. అరే అసలు అలా ఉంటే ఏంటండి, నాకు తెలిసి నా జాబ్ పోయినట్టే కాదు, మీ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను కదా. థ్యాంక్ యూ సో మచ్. బట్ యూ డస్ వెరీ హార్డ్ అండి. అంటే ఇప్పుడు వరకు షోస్లో చూస్తూ నన్ను నాలాంటి యాక్టర్స్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు పోస్టింగ్ ఈజీగా కనపడవచ్చేమో, బట్ యాక్చువల్లీ అంత ఈజీ కాదు. సో వాళ్ళు చేసిన పని చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా డిఫికల్ట్ కూడా. సో మీ ఆశీస్సులతో ఇంకా నేను తప్పకుండా. ఫుడ్ అంటే ఎస్పెషలీ కుకింగ్ చాలామంది ఇది ఆడవాళ్ళ పని, మగవాళ్ళు చేయరు, మగవాళ్ళకి ఇది ఒక చిల్
టైం అనుకుంటారు, కానీ నాకు తెలిసిన వరకు ఫుడ్ అండ్ కుకింగ్ ఈజ్ అ లైఫ్ స్కిల్. అండ్ మా ఇక్కడ ఉన్న ముగ్గురు షెఫ్స్ ఆర్ మెన్ అండ్ దే ఆర్ సో ప్యాషనెట్ అబౌట్ ఫుడ్. We have, I think in my opinion, the best judges on the show. And నేను వచ్చి of course ఒక యాక్టర్గా వచ్చి మీ ముందుకు ఫస్ట్ టైం నేను నాలాగా ముందుకు వస్తున్నాను. సో ఫర్ మీ ఇట్స్ of course a very very thrilling experience. But my main journey is just my love for food. అది నేను ఎప్పుడు బయటికి ఇలా పెట్టలేదు. And I have to thank Chalapati garu, Chef Sanjay Tumma garu, and Chef Mahesh garu for making this a family. And Sanjeev sir ikkada I think raaledu valla, he's our director. Nijanga ఆయన కళలో వస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు వరకు నేను ఎప్పుడు ఇన్యూర్ వాడలేదు. ఇట్స్ న్యూ ప్రాసెస్ ఫర్ మీ, వేర్ ఐ am used to seeing my director standing in front of me and telling me what to do. But my director talks to me in the ears now. So it's a very interesting experience where I just messaged Sanjeev sir and said, "Me kalalu vastunnayi sir." I think it's most men's dreams in all the Telugu people, but I think Sanjeev is achieving it rather easily. He was telling the whole team, he was telling that he came in your dream. He came in my dreams. I had to message him that day. Prasad garu, I have to say, మీరు ఈ మాస్టర్ షెఫ్ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి దీన్ని చాలా పెద్దగా ఆలోచించారు. ఇది ఒక బ్రాండ్ మాస్టర్ షెఫ్, ఐ థింక్ ఒక ఆడియన్స్గా అందరూ షో. ఇట్ వాజ్ ఇన్ మై ఒపీనియన్ ఇప్పుడు వరకు షూట్ చేసిన బెస్ట్ ఎపిసోడ్, బికాజ్ ఆ రోజు నాకు బ్రేక్ దొరికింది. అంటే ఫుడ్ షో ఉంటుంది కూడా, నేను ఐఎమ్ వెరీ వెరీ లైక్ వెరీ డ్రమాటిక్లీ ఫార్మల్ క్లోత్స్. టేస్టింగ్ చేసేటప్పుడు ఇలా టమీ లోపల సక్ చేసుకుని తింటున్నాను, బికాస్ ఇంత ఫుడ్ తింటున్నాను ఒక రోజులో. ఒక వారంలో అంత తినను, అంత ఒక రోజులో తింటున్నాను మాస్టర్ షెఫ్ షూట్ చేసేటప్పుడు. బట్ ఆనెస్ట్గా చెప్పాలంటే నేను దీన్ని చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను అండ్ హార్ట్ ఫెల్ట్గా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకటే నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం, ఇంకా తెలుగు ఫుడ్ అంటే నేను చిన్నప్పటి ఐ కేమ్ టు ది ఇండస్ట్రీ అరౌండ్ 15 years of age. సో అప్పటి నుంచి ఐ ఆల్వేస్ ఈటెన్ ది మన తెలుగు వంటలు, మన ఫ్రమ్ దోసాస్ టు ఇడ్లీస్ టు చాకుడు పులుసుస్ టు అన్ని తెలుగు ఫుడ్ అంటే నాకు ఎప్పుడు చాలా చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు కూడా నా బ్రేక్ఫాస్ట్ రసం లేకుండా ఇది ఫినిష్ అవ్వదు, కంప్లీట్ అవ్వదు. సో మోస్ట్లీ తెలుగు ఫుడ్ని ఒక ఇంటర్నేషనల్ స్పేస్కి తీసుకెళ్ళి ఆ ప్లాట్ఫామ్లో ఆ స్పేస్లో ప్రజెంట్ చేయడం అనేది అది మాకు చాలా గర్వంగా ఉంటుంది. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు బ్రింగ్ మాస్టర్ షెఫ్ ఇన్ తెలుగు. అండ్ నేను ఒక హోస్ట్గా ఐ కెన్ ప్రామిస్ యూ వన్ థింగ్ దట్ I don't know what is my contribution in this, but I know one thing, that the format is so spectacular. And వాళ్ళు చేసిన ఛాలెంజెస్ కానీ వాళ్ళు చేసిన ప్రతి టెస్ట్ కానీ ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక్కొక్క ఎపిసోడ్లో కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. మా జడ్జెస్ కూడా ఇక్కడ చాలా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఫుడ్లో కూడా ఇంత టెక్నిక్ ఉంది, ఇంత నాలెడ్జ్ ఉంది. నేను ఈ ఎపిసోడ్స్ షూట్ చేసేటప్పుడు నేర్చుకుంటున్నాను. సో ఫర్ మీ ఇట్స్ అ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా మీ టీవీస్లో ఇది చాలా త్వరలో వస్తుంది, నాన్ జెమినీ టీవీ. సో ప్లీజ్ అందరూ చూడండి. అండ్ అఫ్కోర్స్ బిగ్ స్క్రీన్లో నన్ను మీరు ఇచ్చిన అభిమానాన్ని నేను ఇప్పుడు గీత చెప్పినట్టు నేను తిరిగి మీకు ఇస్తున్నాను. సో ప్లీజ్, ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్. అండ్ ఎంజాయ్ కుకింగ్. Home cooks are going to love this because there's just so much food and so much talk about how amazing you can make your food. So it's going to be a lovely journey. Always he feels so happy to stand next to you. వీడియోగ్రాఫర్స్ ఆగండి, ఒకసారి ఫోటోగ్రాఫర్స్ జరగండి. ఓకే,
బాహుబలి కాజా తీసుకొచ్చారు. సో ఎస్, ఓకే, ఎవరైనా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సురుచి. మేము తీసేస్తున్నాం దాన్ని. సరే, చెప్పిన 3 పదాలు ఒక వంటకు ఉండాల్సింది ఆలోచన, అలంకరణ, ఆస్వాదన. ఇది మీరు చెప్పిందా లేదా మాస్టర్ షెఫ్? తప్పనిసరిగా గోల్డెన్ రూల్స్ ఆఫ్ మాస్టర్ షెఫ్ కిచెనే కాదు, గోల్డెన్ రూల్స్ ఆఫ్ ఫుడ్. సార్ అన్నట్టు ఫుడ్కి ఆలోచన ఏంటంటే ఫుడ్కి నిజంగా ఆలోచన ఉంటుంది. బట్ యాక్చువల్గా చూస్తే అక్కడ మనం రెగ్యులర్గా వండే వంటనే ఒక చిన్న పదార్థం కొత్తగా యాడ్ చేసేది, దాని టేస్ట్ మొత్తం మారిపోయి, దాని ఫ్లేవర్ మొత్తం మారిపోయి, దాంట్లో ఎంతో కొత్తగా వస్తుంది. అప్పుడు అర్థమైంది చిన్న చిన్న విషయాలు చాలా ఆలోచన ఉంటుంది వంటలో. రెసిపీ తీసుకుని దాన్ని గుడ్డిగా చేసేస్తాం అనుకున్నా, బట్ ఐ అండర్స్టాండ్ ఇప్పుడు నాకు చాలా ఆలోచన ఉంటుంది. ఎనీవే, థ్యాంక్ యూ సార్ ఫర్ కాలింగ్ మీ షో. అంతేనండి, ఒక క్వశ్చన్ అడిగారు. ఓకే, థ్యాంక్ యూ. మాకు కూడా ఒక ఆలోచన వస్తుంది ఇప్పుడు మైండ్లో. ఒక యాడ్ చేస్తే ఏదైనా మంచి ఫ్లేవర్ ఇస్తుంది కదా, మీకు కూడా వంట అంతో మీతో టచ్లోకి వచ్చేసినట్టు అనిపిస్తుంది. లేదు, మొన్నే పెరుగన్నంలో కొంచెం పాలు కలిపి చూసారు, చాలా బాగుంటుంది. ఓకే, పెరుగన్నం టేస్టే మారింది. మన షో చూసి ట్రై చేసింది. ఓకే, మన అంటే కామన్ ఆడియన్స్కే కాదు, సెలబ్స్కి కూడా వంట నేర్పిస్తున్న మాస్టర్ షెఫ్. చాలా ఇన్స్పైరింగ్ ఉంటుందండి, చాలా ఐడియాస్ వస్తాయి, చాలా 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 మంది వస్తాయి. మీరు తమన్నా గారిని ఏమన్నా అడగాలనుకుంటున్నారా? అవన్నీ ఏం అడుగుతున్నాను, ప్రపంచం అంతా చూసి వచ్చి ఒక రిషి లోపం ఉంది. కానీ ఇంత అందంగా ఉండడానికి ఏం తింటారు ఇలాంటి? నేను 10 ఏళ్ళుగా చూస్తున్నాను కదా, షీ ఇస్ ద మోస్ట్ హార్డెస్ట్ వర్కింగ్. సో ఆమె ఏం అచీవ్ చేసినా నాకు ఏం సర్ప్రైజ్ లేదంటున్నా, ఎందుకంటే నాకు ఎంత కష్టపడతా నాకు తెలుసు. ఏం సాధించినా నాకు కూడా చాలా ఎక్స్పెరిమెంట్ చేశాను ఇంట్లో, బేకింగ్ కానీ, దోశలు కానీ, ప్యాన్ కేక్లు కానీ. బట్ మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ ద లాక్డౌన్ వాజ్ ఆవకాయ పచ్చడి. ఆవకాయ పచ్చడి చేయడం ఐ థింక్ పర్సనల్గా ఒక అచీవ్మెంట్, ఎందుకంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఇంట్లో అమ్మ ముందు నేర్చుకుని నాకు నేర్పించింది. సో నేను గర్వంగా చెప్పొచ్చు, నాకు ఆవకాయ చేయడం వచ్చు. ఇన్ని వంటలు ట్రై చేసిన ఒకటి కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయలేదంటే అన్ని బాగుంటుంది. అది అప్లోడ్ చేస్తూ ఉంటాను. చేస్తుంటావా? You're not following me on Instagram. Follow. You have to follow. లేదు, ఫాలో అవ్వకుండా ఎలా ఉంటుంది? ఓకే, ఆవకాయ చేయడం వచ్చిందంటే నాకు తెలిసి అన్నీ వచ్చినట్టే. అమ్మ ఆవకాయని ఎప్పటికీ మర్చిపోలేం కదా. సో అఫ్కోర్స్, సో అలాగే మూవీస్ చేస్తూ ఇప్పుడు ఇలా బుల్లితెర మీద షో చేస్తుంటే దానికి దీనికి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా తమన్నా మీరు అబ్జర్వ్ చేసినవి? బేసిక్గా ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది మనకి, ఆ క్యారెక్టర్ని పోర్ట్రే చేస్తాం. కానీ టీవీ వచ్చేసరికి ఒక క్యారెక్టర్ మీది కాదు, రియల్ పీపుల్ ఉంటారు. అండ్ చాలామంది ఎస్పెషల్లీ రియాలిటీ షోస్ వచ్చేసరికి అనుకుంటారు అంత ఫిక్స్డ్ ఉంటుంది వాళ్ళకి, యూనో ఆల్రెడీ అంత ఫిక్స్ అయి ఉంటుంది, దర్స్ నో యాక్చువల్ కాంపిటీషన్ అనుకుంటారు చాలామంది. ఆనెస్ట్గా నేను కూడా ఒకప్పుడు అలా అనుకున్నాను. బట్ మాస్టర్ షెఫ్ కిచెన్లో వచ్చిన తర్వాత నాకు అనిపించింది చాలా ఇట్స్ రియాలిటీ. మేము చూస్తున్నాం, వాళ్ళు కుక్ చేస్తుంటూ అదే ఫుడ్ మేము తిని ట్రై చేస్తున్నాం. సో దిస్ ఈస్ యాజ్ రియల్ రియాలిటీ షో ఐ వుడ్ హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్. అండ్ యా, సో ఇట్స్ వెరీ డిఫరెంట్. ఒక సినిమా చేయడం అండ్ టీవీ చేయడం అనేది, నేను నాలాగా మేము ముందుకు వస్తున్నాను ఫస్ట్ టైం. సో నాకు కూడా అది యాక్చువల్లీ చాలా థ్రిల్లింగ్గా ఉంది, చాలా స్కేరీ కూడా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఇలాంటి అవకాశం చాలా స్పెషల్గా ఉంటుంది. బికాస్ ఆడియన్స్ ఆల్వేస్ మేబీ ఒక ఇంటర్వ్యూలో లేదంటే ఒక ఇంట్రాక్షన్లో చూడొచ్చు, కానీ ఈ లెన్స్లో నన్ను నాలాగా చూడలేదు. కాబట్టి ఐ హోప్ ఇది వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. బట్ నేను రియాలిటీ షోస్ చాలా వెళ్ళాను కదా, ప్రైజ్ మనీ నేస్తారు అసలు ఏం రియల్ కాదు అన్ని పేపర్లో. బట్ ఇక్కడ బట్ యాక్చువల్గా రియాలిటీ షో నేను మైక్ పెట్టుకుని తెలియకుండా కంటెస్టెంట్స్కి ఇంకా తెలియదు వాళ్ళకి ఏం ఛాలెంజ్ చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు, వాళ్ళకి రియల్గా తెలియదు. నేను మాట్లాడుతుంటే యాక్చువల్లీ షో డైరెక్టర్ యాక్చువల్లీ నన్ను వచ్చి ఆపారు, అది తెలియదు. అండ్ అది అంతసేపు పాటించాను. మామూలుగా షోలో 4-5 hours షూట్ చేసి వచ్చుంటాం, బట్ ఇక్కడ ఇంకా ఎక్కువ సమయం పడుతుంది, ఎందుకంటే నిజంగా వాళ్ళు వంటలు మిగులుతున్నారు, వాళ్ళకి తెలియదు. అండ్ సో మిగతా రియాలిటీ షోస్ గురించి నేను మాట్లాడలేను కానీ, బట్ ఒక గెస్ట్గా అటెండ్ అయ్యాను కాబట్టి రియల్గా ఇట్ ఈస్ ద రియాలిటీ షో అన్ని పాటించాను. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ రియలీ రెస్పెక్ట్. థ్యాంక్స్. ఐ జస్ట్ థాట్ షోలో ఏంటి నేను ఎక్సైట్ అయిన ఆడియన్స్గా ఎందుకు ఎక్సైట్ అయినంటే ఇది కూడా, ఎందుకంటే అంతా నిజంగా జరిగింది. సారీ కొంచెం
కాదు, మీరు వచ్చిన ఎపిసోడ్లో తమన్నా గారికి రెస్ట్ దొరికిందంట, మీరు వచ్చిన షోలో నాకు కూడా రెస్ట్ దొరికింది. అందరు చందా వేసుకుని డబ్బులు ఉన్నాయి. సో నా He wants a cut. He wants our cut. ఓకే, సో విచ్ ఇస్ యువర్ ఫేవరెట్, అంటే ఏది మీ ఫేవరెట్ డిష్ మన తెలుగు వంటల్లో? చేపల పులుసు. చేపల పులుసు పేరు And బాగా. also biryani. Hyderabadi biryani. Hyderabadi biryani చెప్పాలి. కరెక్ట్ కరెక్ట్, నోట్లో చాలా నీళ్ళు వస్తుంది. సో కాదు, ఇప్పటి వరకు చాలా మంది సెలబ్స్ హోస్ట్ చేయడం జరిగింది వేరే వేరే లాంగ్వేజెస్లో. అండ్ అక్షయ్ కుమార్ హోస్ట్ చేయడం జరిగింది హిందీలో అండ్ తెలుగులో. విజయ్ సేతుపతి హోస్ట్ చేస్తున్నారు. సో ఎవరిని ఈ షో మీకు రాగానే ఫస్ట్ వీళ్ళు వచ్చి మీరు ఈ షో చేయాలని ఆఫర్ చేయగానే, సో ఎవరిని చూసారు మీరు? ఏదైనా షోస్ చూడడం జరిగిందా? ఆనెస్ట్గా చెప్పాలంటే ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఎక్కడ కూడా ఇన్స్పిరేషన్ చేయడం అనేది జరగలేదు. ఎందుకంటే నేనే ఎంత పెద్ద ఫుడీని లైక్ అది నేను ఎప్పుడు బయటికి పెట్టలేదు. ఓకే, ఇది ఒక ఆపర్చునిటీ ఉంటుందని. సో ద మూమెంట్ ఐ గాట్ ఆన్ బోర్డ్ మాస్టర్ షెఫ్ ప్రసాద్ గారు got the proposal to me, I was super excited because I have just come out with a book also with Luke Coutinho. So food మీద నాకున్న ఇంట్రెస్ట్ నేను ఇప్పుడే బయట పెడుతున్నాను, చాలా మందికి తెలియదు. సో బట్ యా, ఈ షో ద్వారా డెఫినెట్గా చాలా మందికి తెలుస్తుంది. అండ్ ముందు ఐ హావ్ డెఫినెట్లీ ఎక్స్ప్లోర్ దిస్ బికాజ్ ఐ లైక్ ఇట్. Yeah, I'm not posting it. Because, but